చెప్పండి భయ్యా, ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. సిగరెట్? దేనికి? దేనికేంటి భయ్యా, మైండ్ అంతా ఫుల్ స్ట్రెస్ లో ఉంది. ఓ దమ్మేస్తే గానీ సెట్ అవుతుంది. భయ్యా, మైండ్ కి స్ట్రెస్ వస్తే చేయాల్సింది స్మోకింగ్ కాదు, ఫన్మోజీ వీడియోస్ ని వాచింగ్. నువ్వు ఇష్టపడే ఆ సిగరెట్ ని కాలిస్తే జస్ట్ పొగొత్తది. అదే ఫన్మోజీ వాళ్ళు పెట్టే వీడియోలు నువ్వు లైక్ చేసి చూసావంటే ఫుల్ నవ్వొత్తది. పొగ త్రాగడం పాపం. అదే నువ్వు చూసిన వీడియోలు ఇంకో నలుగురితో షేర్ చేసావనుకో ఫుల్ పుణ్యం. సో స్ట్రెస్ వచ్చిందని సిగరెట్లు తాగడం మానేసి ఇప్పుడే ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, నీకు ఫుల్ స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. అయితే సిగరెట్ క్యాన్సిల్, వీడియో పెట్టి చూద్దాం. కొట్టేసిషా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. నా బోటు కాక మరి నీ బోటా? అసలు ఆ డ్రైవర్ క్యాబిన్ లోకి ఎవరు వెళ్ళారు? పడుకోలే తెలియక ఈ డ్రైవర్ క్యాబిన్ లోకి వచ్చాం. అదే ఒక ఆటో మాట్లాడుకుని నిలిపేయమనుకో, జస్ట్ ఆటోకి వచ్చితే అయిపోద్ది. అయితే ఇక్కడ మంచి కొన్ని ఉంటాయా? నీకెన్ని కావాలంటే అన్ని ఉంటాయి, పద. జగన్నాథం గారు, ఏంటి భుజంగం గారు, కాశ్మీర్కి వచ్చి ఖర్చు కోసం ఆలోచిస్తారేంటండి? బతికున్నప్పుడే అన్ని చేసేయాల. లోపల తండూరి బ్రెడ్ తైతక్కలాడుతుంది, అర్జెంట్ గా అన్లోడ్ చేసేయాలి. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది బాబు, ఓ పని అయిపోయింది బాబు. రోడ్డు జింపేశాను రా బాబు, కడుపు ఫ్రీ అయిపోయింది బాబు. ओ, अरे ये आदमी बॉर्डर में क्या करते? अरे बंदर, क्या करते रे उधर? कौन है रे तू? ఆ, ఎవడిది? ఓ, గొర్రెలు కాసుకునేవాడా? ఆ, మే బందర్ नहीं हूँ, मैं मनु हूँ, हाँ, आप किधर से हो? हैदराबाद से. ओ, हैदराबाद जाना है, टेंशन नको, इधर से 200 किलोमीटर है. 200 కిలోమీటర్ అంటే యు మీన్ 200? हाँ, 200 किलोमीटर. హైదరాబాద్ ఎక్కడి నుంచి 200 కిలోమీటర్లేనా? మరి మనమేటి ఫ్లైట్ ఎక్కి మరి వచ్చాం. आपका नाम क्या है? మేరా మ్యామ్ మను హే, మను. मनु? मतलब मंसूर खान? नहीं नहीं, मनोहर पाशा? అరే नहीं भाई, విసినగొట్ట శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. श्रीनिवास मनोहर? ముందు బిసినగొట్ట మర్చిపోయావు. अरे ये वो देश का लड़का है. अरे बाबू, तुम इधर ही रुको, मैं वापस आता. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడే? పాప ఆడికి కూడా అర్జెంట్ అనుకుంటా. మనం ముందెళ్ళడానికి సిగ్గేసి అలా పప్పలా పోయి ఉంటారు. ఈ ఎదవ కుదురుగా ఉండమని చెప్తానే ఉన్నాను, ఒక్కరోజు నా మాట అన్నాడు కాదు. మీరేం కంగారు పడకండి, వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఒరే మను, మను. నువ్వు నోర్మి, నీ గారాపం వల్లే ఆడు అలా తయారయ్యాడు. మనందరం కలిసి నడుస్తున్నాం కదా, మనతో నడవడానికి ఆడికి ఏమొచ్చింది? అవునంకుల్, మొన్న ఇలాగే ఒకటి శేషాచలం తప్పిపోయి మరుసటి రోజు శవమై తేలాడంట. ఇలాగే ఉత్తరాఖండ్ లో ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళి నీటి ప్రవాహంలో పడి కొట్టుకొని పోయారంట. నాకెందుకో భయం వేస్తుంది అంకుల్. గోవిందు, నువ్వు భయపడుతున్నావా వాళ్ళని భయపెడుతున్నావా? కాసేపు నోరు మూసుకొని ఉండు. అరే గోరే గోరే, ఏంట్రా? ఇక్కడ ఏంట్రా ఏదో కనిచేశారు? లోపల ఆపిల్ చెట్లు సీతాఫలం చెట్లు వేసి ఉంటానంటావా? మనవేడు ఖచ్చితంగా అక్కడికి వెళ్తాడు. ఒరే కిండ్రజాయ్, అది పళ్ళ తోటల కోసం వేసిన కంచి కాదురా, పరాయి దేశం వాళ్ళు మన దేశంలోకి రాకుండా ఉండడానికి వేసిన కంచె. స్పాటర్ ఫెన్సింగ్, దేశ సరిహద్దు. డాడీ, అన్నయ్య, ఎక్కడమ్మా? అదిగో అక్కడ బోర్డర్ అవతల. ఏడి గొర్రెలు కాపరే, ఎక్కడ ఉన్నామన్నాడా? ఇంకా రాలేదు. ఏంటి నారగిరి, ఏం చేస్తున్నావు అక్కడ? మనం రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నామండి. హైదరాబాద్ అటు కాదు ఇటు, ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు అంట. ఏం మాట్లాడుతున్నాడు రాడు? ఒరే తెంగరనాయాల, నువ్వు చెప్తుంది మన దేశంలో ఉన్న హైదరాబాద్ గురించి కాదు, పక్క దేశంలో ఉన్న హైదరాబాద్ గురించి. అంటే ఇది యా, యు క్రాస్డ్ ద బార్డర్. అమ్మడి అమ్మ, ఇది నీళ్ళ బోర్డర్ అనుకున్నాను, నేషనల్ బోర్డరా? ఉండండిరా బాబు, వచ్చేస్తున్నాను. ఓయ్, किधर जा रहे हैं? चलो. నాన్నగారు, ओए, क्या बात कर रहे हैं? चलो. రే మను, రే మను. నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు.
కొడుకు. వాళ్ళు వీడిని తీసుకెళ్ళిపోయి ఏం చేస్తున్నారో ఏంటో. పాపం నా కొడుకు ఎన్ని చిత్రహింసలు అనుభవిస్తున్నాడో ఏంటో. అబ్బా ఆంటీ మీరు అలా ఏడవకండి. ఏడితే పోయినోడు తిరిగి వచ్చేస్తాడా? హా? అంటే వాడు పోయాడా? అదే వాటర్ దాటి పోయినవాడు మళ్ళీ తిరిగి వచ్చేస్తాడా అని. ఊరే గోరా అలా అనకరా. అన్ని వెనక్కి ఎలా తీసుకురావాలో ఏమైనా ఐడియా ఉంటే చెప్పరా. ఏంటంకుల్ చెప్పేది? ఆడు దాటింది ఏమన్నా మామిడి తోట కంచా, దేశాల మధ్య కంచె సినిమాలో వరుణ్ తేజ్ వచ్చినా కాపాడలేడు. మీరేం కానీ మర్చిపోండి. ఇదే మంచి ఐడియా. గోవిందు, ఇక నువ్వు ఆపుతావా? అంకుల్, మీరేం కంగారు పడకండి. మనం ఇప్పుడే వెళ్ళి ఇక్కడ BSF కి కంప్లైంట్ చేద్దాం. నాకు బిఎస్కే తెలుసు, బండి సరోజ్ కుమార్. ఈ బిఎస్ఎఫ్ ఎవరు? BSF అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అంటే ఆర్మీ వాళ్ళు. మరి ఆర్మీ వాళ్ళు అని చెప్పచ్చు కదా. దీని ఒక్కదానికి తెలుసు అన్నట్టు బిఎస్ఎఫ్ అన్న. సర్లే బాబు, తప్పైపోయింది. అంకుల్, మీరు పదండి, మనం ఇప్పుడే ఆర్మీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అవునమ్మా, పద పద. పాపం మా వాడు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏంటో. अरे बंदर के बच्चे कौन है रे तू? నాది బంబర్ కాదు, హైదరాబాద్. హైదరాబాద్? అవునరా బాబు, ఎన్నిసార్లు చెప్పాలి? అంటే పక్కన కరాచీ ఉంటది, ఆ హైదరాబాదేనా? పక్కనేండే చుట్టుపక్కల అన్ని చోట్ల ఉంటది. అక్కడ నాకు దిల్ పసంద్ అంటే చాలా ఇష్టం. దిల్ పసంద్? ఆ జీడిపప్పులు వేసి ఉంటాయి కదా, భలే ఉంటది. అరే అబ్బా, ఏ పసంద్ ఇష్టం లేకపోతే చెప్పరా, ఎలా కొడతారేంటి? అరే పాగల్, నేను మాట్లాడుతుంది కరాచీ బేకరీ కోసం నహి, మా దేశంలో ఉన్న కరాచీ గురించి. ఓ సారీ సార్, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. చెప్పురా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? బోర్డర్ ఎందుకు క్రాస్ చేసావు? ఎవరు నిన్ను పంపించారు? బిఎస్ఎఫ్, డిఆర్డిఓ, ఎన్ఐఏ, సిఐఏ ఎవరు పంపించారు రా? బోలో. ఆ, ఏంటి సార్ ఇవన్నీ? నాకు రిలయన్స్ జియో తప్ప ఏం తెలీదు. అరే నాటకాలు ఆడవద్దు. మీది ఏ గ్రూప్ చెప్పు. గ్రూప్ వాట్సాప్ గ్రూప్ అయి ఉంటది. ఆర్ఆర్బి సార్. ఆర్ఆర్బి? ఏ క్యా ఏ రే? మా కోసం కొత్తగా పెట్టారా? లేదురా బాబు, స్కూల్ నుంచి ఉంది. ఏయ్ బోలో, ఆర్ఆర్బి కా మతలబ్ క్యా? మతలబ్ క్యా? రాజమండ్రి రోడ్ పేవర్స్. అవునరా, రాజమండ్రి రోడ్ పేవర్స్, అదే మా గ్రూప్ పేరు. ఏయ్, ఈ దేశం వాళ్ళు అంత తేలిగ్గా ఏది చెప్పర్రా. నాకు తెలుసు, తుమ్మారా మూసే బాత్ ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. బూత తాడికెందుకు అంత కష్టాలు చేస్తున్నావు? అడిగితే నేనే బోల్డ్ బూతులు చెప్తాగా. అరే బూతు నహి, బాత్. ఓ స్నానమా, ఉదయమే చేశా. అరే ఈ బందర్ నాకు పిచ్చెక్కిస్తుందిరా బాయ్. వీడికి నా స్టైల్లో 2 తగిలిస్తే అప్పుడు చెప్తాడు. అరే వీడిలో ఏంటి ఎలాంటి చలనం లేదు? ఏయ్! కొట్టి కొట్టి నాకు చెయ్య నొప్పి వస్తుంది కానీ నీకు ఒళ్ళు నొప్పి రావట్లేదారా? అరే కొడుతుంటే నవ్వుతున్నావేంట్రా? ఇది బువ్వ పెడితే ట్రైన్ అయిన బాడీ కాదు, దరిద్రతో పడితే ట్రైన్ అయిన బాడీ. ఈ పెళ్తే కాదు, ఇలాంటి 10 పెళ్చు తీసుకొచ్చి కొట్టినా ఈ బాడీకి ఏం కాదు. ట్రైనింగ్ దియారే ఆప్కా దేశ్. దేశ్ కాదు, మా డాడ్ వెరీ బ్యాడ్ పిసినగొట్టి జగన్నాథం. వీడెవడో కొత్త ఆఫీసర్ అనుకుంటా. వీడికి ఈ ట్రీట్మెంట్ సరిపోదు, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఈ ఇనప సంఖ్యని నన్ను ఆపలేవు ఇన్స్పెక్టర్. ఏయ్! అబ్బా, ఒరే గోరా, ఇది ఆర్మీ క్యాంప్ ఆఫీసా పొలిటికల్ క్యాంప్ ఆఫీసా? ఈ జనాలంతా ఏంట్రా? ఆ క్యాంప్ ఆఫీస్ దగ్గర జనాలు లేకపోతే జలగలో చెరువులు ఉంటాయా? ఏం మాట్లాడతారు అంకుల్ మీరు? లోపల పదండి. సార్, నా తెలుగింటి ప్రజలకు నా నమస్కారం. దేశం ముందా లేదా మీ ప్రాణం ముందా అంటే నా దేశమే ముందని చెప్తా. అందుకే బొబ్బిలి పులిలో చెప్పాను, జననీ జన్మ భూమిత్య స్వర్గాదపి గరీయసి అని. అబ్బా అంకుల్, ఈయనెవరో సర్దార్ కొండవీటి బొబ్బిలి పాపారాయుడిలా ఉన్నారు. మీ పేరేంటి అన్నగారు? అయ్యా మేజర్ చంద్రకాంత్.
నైస్ టు మీట్ యు. ఐ యామ్ మేజర్ గోరా. ఓ మీరు కూడా మేజరేనా? యా 18+ వచ్చి 18 ఇయర్స్ అయింది. ఇంతకీ మీరు దేనికొచ్చారు? హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వచ్చామండి. శ్రీనగర్ నుంచి బస్సులో వచ్చామండి. చూడు బ్రదర్, నేను అడిగింది మీరు బస్సు మీద వచ్చారా, ఫ్లైట్ మీద వచ్చారా, ట్రైన్ మీద వచ్చారా అని కాదు, అసలు దేనికోసం వచ్చారని. అదైతే నేను చెప్తానండి. మా అబ్బాయి గీత దాటేశాడండి. ఈ వయసులో పిల్లలు అలాగే ఉన్నారు. వయసులోకి వచ్చాక గీత దాటుతున్నారు, ప్రేమలో పడ్డాక గడప దాటుతున్నారు. అబ్బా నేను చెప్తున్న నా గీత దాటం గురించి కాదండి. మరి ఇంకే గీత? బార్డర్ లో మీరు గీసిన రక్షణ గీత. మన దేశం దాటి అవతల దేశంలోకి వెళ్ళిపోయాడండి. ఏం మాట్లాడుతున్నారు బ్రదరు? పక్క కంట్రీలోకి వెళ్ళిపోయాడా? చంద్రకాంత్ గారు మీ వాయిస్ ఏంటండి అలాగైపోయింది? ఎవడు బ్రదర్ చంద్రకాంత్? నాను సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. అవునే, షూటింగ్ ఇంకా టైం ఉంటే అన్నగారులాగా మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తున్నా. ఏటి తమ్ముడు అంత షాక్ అయిపోయినారు? నా నిజమైన ఆర్మీ ఆఫీసర్ అనుకున్నారా? అవునరా. అయితే పర్ఫార్మెన్స్ దొలగొట్టినట్టున్నారు. మీరు అనుకున్నట్టు ఇది ఆర్మీ క్యాంప్ కాదు, బాలయ్య బాబు మూవీ షూటింగ్. బాలయ్య బాబు మూవీ షూటింగ్? అవును తమ్ముడు, పరమవీర శేఖర్ 2. గాడ్, ఏం మాట్లాడుతున్నారండి? నిజంగా బాలయ్య బాబు షూటింగా? అవునండి, ఇంకో అరగంటలో బాలయ్య బాబు షాట్ ఉంటది. లక్ష్మి మనం కూడా ఉండి చూద్దామే. ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది బాలయ్య బాబు గురించి కాదు, మన బాబు గురించి. ఆ, అవును కదా, సారీ మర్చిపోయా. ఇదిగో బాబు, ఇక్కడ నిజమైన ఆర్మీ ఆఫీస్ ఎక్కడో చెప్పయ్యా. అదైతే ఇలా 1 కిలోమీటర్ ముందుకెళ్ళండి సార్, అక్కడ ఉంటది. సార్ ఎందాకలి నుంచి వస్తాను. ఇంట్రాకేసినానా? ఇంటర్మిషన్ ఏం లేదా? ఆకలి వేస్తుంది సార్, ఏమైనా తిన్నానికి పెట్టచ్చు కదా. అబ్బా కడుపు నిండా ఫుడ్ పెట్టడానికి నువ్వేమైనా అత్తారింటికి వచ్చావారా? దొంగతనంగా మా దేశంలోకి వచ్చావు. అసలు ఎందుకురా వచ్చావు? దేనికి వచ్చావు? బోలో. వద్దులేండి సార్, మీరు చెప్పిన నమ్మరు. అరే పేలే బోలో. నేను నమ్ముతానో లేదో అన్నది నీకెందుకురా? అర్జెంట్ రూల్ వచ్చాను సార్. ఏంట్రా అది? వీడికి ఎలా చెప్పాలి? ఎమర్జెన్సీ సార్, లిటిల్ ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ ఆపరేషన్ ఏం ప్లాన్ చేశారా? బా చెప్తున్నాను కదా సార్, కడుపు ఎమర్జెన్సీ, అందుకే వచ్చాను. వీళ్ళేదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఐ నీడ్ టు నో దిస్. టీకే, ఆకలి వేస్తుందన్నావు కదా, ఫుడ్ పెడతా. థ్యాంక్ యూ సార్. మటన్ బిర్యానీ తెప్పించండి, తిని చాలా రోజులైంది. తప్పకుండా సార్ ముందే చెప్తాను, ఓన్లీ మటన్. అందులో బీఫులు గట్ట కలిపారు అనుకో, నేను అస్సలు తిన్నా. అరే బందర్, ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, తర్వాత నీకు ఏం కావాలంటే అది తినిపిస్తా. మడి అమ్మ సూపర్ ఛాన్స్, అస్సలు మిస్ అవ్వకూడదు. ఏంటి సార్, ఏంటి మీ క్వశ్చన్లు? అడగండి. చెప్పురా, ఆ సీక్రెట్ ఏంటి? ఏ సీక్రెట్? నువ్వు మా దగ్గర దాస్తుంది, మీరు ఎవరికీ తెలియకుండా ప్లాన్ చేసింది. సీక్రెట్? ఏ సీక్రెట్ గురించి అడుగుతున్నాడు వీడు? అరే చెప్పురా, మొత్తం అన్ని సీక్రెట్స్ చెప్పు. ఏ సీక్రెట్ సార్? సీక్రెట్ గురించి అడుగుతున్నారు. సీక్రెట్ గురించి అడుగుతున్నాడు వీడు. తెలుసు, నీకు తెలుసు అని. ఏ సీక్రెట్ సార్? మర్యాదగా చెప్పు, గురించి అడుగుతున్నారు? నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. ఓకే సార్. సడన్ గా సీక్రెట్ అంటే ఏం చెప్పాలి? గోరగడి చెప్తాం సార్. నేను చెప్తాం గానీ మీరు గోరగడికి అస్సలు చెప్పకూడదు. ఏ గోరా కౌనే రే? మా గ్రూప్ లో మెయిన్ మెంబర్ సార్. అయితే కమాండర్ అనుకుంటా. చిచి, అడిగాని సీన్ లేదు సార్. అరే వాడి కోసం కాదురా, సీక్రెట్ చెప్పు. చెప్తున్నాను సార్. అది ఆడు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ లో లిల్లీకి తెలియకుండా ఒక అమ్మాయితో చాట్ చేస్తున్నారు సార్. అయితే పాపం ఆడితో చాట్ చేస్తుంది అమ్మాయి అనుకుంటున్నాడు, కానీ అది నేనని తెలియదు. అదొకే, ఇట్స్ మై ఫేక్ అకౌంట్. సార్ ఇదే నా దగ్గర ఉన్న టాప్ సీక్రెట్, ఎవరికి చెప్పండి ప్లీజ్. అబ్బా ఏంటి సార్ మీ టార్చర్? మీరే అడుగుతారు, మీరే కొడతారు. ఇది సీక్రెట్ ఏంట్రా? మీరు సాటిస్ఫై అవ్వలేదా? సర్లే ఇంకోటి చెప్తానండి. మా నాన్న బ్యాంక్ అకౌంట్ నుంచి అప్పుడప్పుడు 2000 కట్ అయిపోతూ ఉంటాయి సార్. అవి కట్ చేసేది బ్యాంక్ కాదు, నేనే. అరే అబ్బా అబ్బా అబ్బా, నీకు ఇలా కాదురా, ఆ రామ్ గాడిలాగే జైల్లో పెట్టి చిత్రహింసలు పెడతా, చచ్చే వరకు ఇక్కడే ఉంటావు. రామ? యు మీన్ సీతారామంలో రామ్?
వాడే. అంటే నన్ను కూడా చచ్చే వరకు ఎక్కడే జైల్లో పెడతారా? అవును. మృణాలు తాక్కుట్లైన మీను కూడా నా కోసం ఎదురు చూస్తూ ఒంటరిగా మిగిలిపోద్దేమో. ఎస్, నువ్వు నోరు విప్పకపోతే అదే జరుగుతుంది. అసలు ఎందుకు దాటావురా వాటర్? అబ్బా అబ్బా నాన్నగారు కాపాడండి. ఏమిటి, ఫెన్సింగ్ దూకి బోర్డర్ దాటాడా? ఏమనుకుంటున్నాడు వాడు అసలు? ఎందుకు వెళ్ళాడు? తెలీదు సార్. ఇంకా మీరు అతన్ని మర్చిపోండి. అంటే మాకు మతిమరుపు లేదు సార్, ఎలా మర్చిపోతాం? అరే ఏంటి మజాక్గా ఉందా? బోర్డర్ దాటడం అంటే అంత చిన్న విషయం కాదు. ఇట్స్ ఎ థ్రెట్ టు నేషనల్ ఇంటెలిజెన్స్. సార్ ఆడు బదులు నేను సారీ చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. అని అలాగే నిడిపించండి సార్. అరే దిస్ ఈస్ నాట్ పాసిబుల్ సార్. ఈ అబ్బాయి చేసింది చాలా పెద్ద తప్పు. మీకు తెలుసు కదా ఆ దేశంతో మనకి ఎంత శత్రుత్వం ఉందో. వాళ్ళు వీడిని ఊరికే వదిలిపెట్టారు, చిత్రహింసలు పెడతారు, ఇండియన్ ఏజెంట్ అని ముద్ర వేసి బతికినంత కాలం జైల్లో తోస్తారు. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యు క్రాస్ ద బార్డర్. అంత పెద్ద ఫెన్సులేసి పెట్టేది ఎందుకే? అది కూడా క్రాస్ చేసి వెళ్ళాడంటే ఐ థింక్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ మేనియాక్. మనీ కాదు సార్, మను. అరే వాట్ ఎవర్, ఈ విషయంలో నేనే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏమీ చేయలేరు. అరే ఏంట్రా ఇక్కడ గొడవ? సార్ వీళ్ళబ్బాయి బోర్డర్ క్రాస్ చేశాడంట సార్. ఏం మాట్లాడుతున్నారో? బోర్డర్ క్రాస్ చేయడం ఏంట్రా? అంటే ఆడికి చిన్నప్పటి నుంచి గోడలు దూకడం అలవాటు సార్. ఆ అలవాట్లో ఇది కూడా గోడ అనుకొని దూకేసినట్టు అన్నాడు. అరే దూకడానికి ఇదేమన్నా పక్కింటి గోడ ఏంట్రా? పక్క కంట్రీ బోర్డర్ రా. అలవాటు ఉంటే దూకేస్తాడారా? సార్ చూడడానికి పరుగులో ప్రకాష్ రాజులా పెద్ద మనిషిలా ఉన్నారు. దయచేసి మీరే ఈ సమస్యను గట్టెక్కిచ్చి అన్ని ఎలాగైనా బయటికి తీసుకురండి సార్. ఏంట్రా ఇది? వాడేమో గోడ దూకుతాడు, నువ్వేమో గట్టెక్కించమంటావు. ఎలా కనిపిస్తున్నారా మీ కళ్ళకి? ఈ సైడ్ నుంచి వస్తే విక్రమార్కుడిలో ప్రకాశ్ రాజులా కనిపిస్తున్నారు సార్. ప్లీజ్ సార్ మీరే ఏదో ఒకటి చేయండి సార్. సార్ ప్లీజ్ సార్, వాడు నా ఒక్కగానొక్క కొడుకు సార్. 9 మాసాలు మోసి కని పెంచాను సార్. ప్లీజ్ సార్ వాడిని ఎలాగైనా కాపాడండి సార్. ఊరుకో అమ్మా, మా అమ్మ కూడా నన్ను 9 మాసాలే మోసింది. అలా అనకండి సార్, మీరు తప్పిపోతే మీ అమ్మగారు కూడా ఇలానే ఫీల్ అవుతారు కదా సార్. ఒక తల్లి బాధను అర్థం చేసుకోండి సార్. టచ్ చేసావమ్మా. కమిట్మెంట్ విషయంలో నేను ప్రకాష్ రాజు కావచ్చు, కానీ అమ్మ సెంటిమెంట్ విషయంలో మాత్రం కేజీఎఫ్ లో రాకీ బాయ్ని. నీ కొడుకుని ఎలాగైనా బయటికి తీసుకొచ్చే పూచి నాది. ఇప్పుడే కంట్రీ మేజర్ కి ఫోన్ చేస్తా. హాయ్ ఖుదాఫిజ్, షౌకత్ అలీ ఖాన్ జీ. నమస్తే బరుగు ప్రకాష్ జీ. ఏంటి ఇలా ఫోన్ చేశారు? అలా అడుగుతారేంటి? తెలుసు కదా మా కోడొకటి మీ వైపు వచ్చిందిరా. కోడి కాదు కోతి. మాకోతేనండి, మావాడే. అరే నేను మాట్లాడుతున్నాను కదా, మీరు కాసేపు కామ్ గా ఉండండి. కాంజీ, ఆ కోతి ఏదో తెలియకుండా వచ్చేసిందిరా. కొంచెం చూసి చూడకుండా వదిలే చెప్తాను. ఏంటి వదిలేసేది రాజీ? మీకు కావాల్సినప్పుడల్లా వదిలేయడానికి మేమేమైనా డ్రై ఫ్రూట్సా? అప్పుడు అలాగే ఆ అజిత్ జీ ఫోన్ చేస్తాడు, హంసాని వదిలేయాలి. మధ్యలో వాడెవడో ఫోన్ చేస్తాడు, ఈ తండేల్ రాజు గారిని వదిలేయాలి. ఇప్పుడేమో నువ్వు ఫోన్ చేస్తున్నావు, ఈ మంకీ గారిని వదిలేయాలా? అరే ఏమనుకుంటున్నారు మా దేశం అంటే? మజాక్ లెక్కనే ఉందా మీకు? ఇదిగో సారా అలీ ఖాన్ గారు, అలా కాదండి. అరే ఆడు సారా అలీ ఖాన్ కాదురా, షౌకత్ అలీ ఖాన్. ఏదో కానండి, ఆడు నా ఒక్కగానొక్క కొడకండి. ప్లీజ్ అండి వదిలేయండి. అరే హమ్ నహీ చోడ్తే, హమ్ ప్రాణాలు తోడితే. అరే ఇంకా చాలరా, నీ మంచిగా చెప్తున్నాను, వాడిని మర్యాదగా వదిలే. ఏంటి వదిలేసేది రాజీ? వీడు ఎంత అడిగినా నీ సీక్రెట్స్ ఏమీ చెప్పట్లేదు. బాగా ట్రైన్ చేశారు. అరే అలీ నా మాట విను, నువ్వు అనుకుంటున్నట్టు వాడు ఇండియన్ ఏజెంట్ కాదు. మరి డిటర్జెంట్ కూడా కాదు సార్, నన్ను వదిలేయండి సార్. అరే చూప్, మీరింకేం మాట్లాడకండి. నువ్వు వీడి కోసం ఫోన్ చేసినప్పుడే నాకు అర్థమైంది వీడు ఖచ్చితంగా ఇండియన్ ఏజెంటే అని. వీడి నోట్లోంచి మీ నేషనల్ సీక్రెట్స్ ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. అరే నా మాట వినరా? నో, ఇక నుంచి నువ్వు నా మాట విను. చాలా రోజుల తర్వాత నాకు సరైన వేట దొరికింది. వీడిని అంత ఈజీగా వదిలిపెట్టను.
ఆల్రెడీ హైకమాండ్ కి ఇన్ఫార్మ్ చేశా. వీడిని కరాచీ జైల్ కి ట్రాన్స్ఫర్ చేయమని ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చాయి. साला